Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androdyne Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా మందిలో ఉండే డౌట్, చాలా మంది డాక్టర్స్లో ఉండే డౌట్ కూడా ఇది. పీనైల్ ఇంప్లాంట్ చేసిన తర్వాత మూత్రం సంబంధించిన సమస్యలు వస్తాయా, లేకపోతే పిల్లలు అవ్వరా, ఇలాంటి డౌట్స్ చాలా మంది నన్ను అడుగుతుంటారు. సో దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాం అనుకుంటున్నాను. జనరలీ అంగం లోపల ఇలా 3 ఛానల్స్ ఉంటాయి, అంటే 3 పైప్ లైన్స్ ఉంటాయి. ఈ కింద పైప్ లైన్ ఏదైతే చూపిస్తున్నానో దీని నుంచి వీర్యము మరియు మూత్రం రెండు దీని నుంచి పాస్ అవుతాయి. ఈ పైన 2 ఛాంబర్స్ మాత్రం అంగం గట్టిపడడానికి అవసరమయ్యే ఛాంబర్స్. మనం ఆపరేషన్ చేస్తే, పీనైల్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేస్తే ఓన్లీ ఈ రెండుట్లనే మనము ఇంప్లాంట్ పెడతాం. దీంట్లో ఇంప్లాంట్ పెట్టడం ద్వారా మనకి అంగం గట్టిపడుతుంది. ఈ ఛానల్ని టచ్ చేసే ఛాన్సెస్ ఏ డాక్టర్ చేయరు. సో దీన్ని కంప్లీట్ సపరేట్ ఛానల్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ 2 క్యావర్నోసల్ బాడీస్లోనే మనం ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా మనం న్యాచురల్ యూరినరీ ప్యాసేజ్ని టచ్ చేయట్లేదు, నార్మల్ వీరియం ప్యాసేజ్ని టచ్ చేయట్లేదు. వీళ్ళకి నార్మల్గానే యూరిన్ వస్తుంది, వీళ్ళకి నార్మల్గానే వీర్యం వస్తుంది. పిల్లలు కావడానికి ఎటువంటి సమస్య ఉండదు, ఎటువంటి మూత్ర సమస్యలు కూడా కొత్తగా ఉత్పన్నం కావు. ముందే ఉంటే, అంటే ఆపరేషన్ కంటే ముందు, ఇంప్లాంట్ వేసే ఆపరేషన్ కంటే ముందే ఎటువంటి యూరినరీ సమస్యలు ఉన్నా కానీ దాన్ని ముందే మనం ట్రీట్ చేసేస్తాం. అది ట్రీట్మెంట్ అయిన తర్వాతనే పీనైల్ ఇంప్లాంట్ సర్జరీకి పోతాం. సో ఇది ఆపరేషన్ అయిన తర్వాత మూత్రం సంబంధిత ఇష్యూస్ రావడం అనేది అబ్సల్యూట్లీ మీనింగ్లెస్. సో మేము ఒక ఆండ్రో సర్జన్ లాగా మేము తీసుకునే యూరినరీ వైజ్ జాగ్రత్తలు ఏంటి అంటే, జనరలీ ఒక ప్లేన్ సర్జరీ తర్వాత ఒక మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. ప్లేన్ ఆల్ఫుజోసిన్ అంటాం. ఆల్ఫుజోసిన్ అనేది మంచి రిలాక్సెంట్. సో ఇలా చేయడం ద్వారా మనకి మూత్రం ఫ్లోలో కూడా ఎటువంటి ఇష్యూస్ రావు. ఇది కూడా ఎందుకు స్టార్ట్ చేస్తామంటే, జనరలీ ఒకవేళ ఇంప్లాంట్ ఉతకపోయి కూడా ఏమన్నా అట్లాంటి పాసిబిలిటీ ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా ముందే యాంటిసిపేట్ చేసి, అంటే ముందే అట్లాంటి జరగవచ్చు అని చెప్పి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇట్ డెఫినెట్లీ దీంట్లో ఒక టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే, ఇంప్లాంట్ చేయించుకోవడం ద్వారా మీకు పిల్లలు పుట్టకపోవడం అంటూ జరగదు. మూత్రం సంబంధిత ఇష్యూస్ కొత్తగా ఉత్పన్నమయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేవు. సో ఎవరైనా ఇంప్లాంట్ చేయించుకున్నారంటే ఈ మైండ్లోకి తీసేయండి, హ్యాపీగా ఇంప్లాంట్ చేసుకోండి. ఇంప్లాంట్ వల్ల ఎటువంటి నష్టాలు లేవు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.